కళ్ళెదుట అక్రమంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, పైకి మంచిగానే ఉంటారు. నేనంటాను, ఒక వ్యక్తి మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే మంచోడని కాదన్నాం. క్రీస్తు లేనోడైతే నీకు ప్రమాదం ఉంది. మంచోడే, మంచిదే, వాక్యమే తెలియదు, పరిశుద్ధత తెలియదు, దేవుడు భయం లేదు, కానీ మంచిదే, మంచోడే, కానీ నువ్వు స్నేహం చేస్తే ఒకేసారి క్రూరత్వం బయటకు వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును, ఈ లోకముతో స్నేహము నాతో వైరం. అంటే దేవుడితో వైరం అంటే అసలు మనం ఉండగలమా? ఆయన కన్నులు ఎదుట మనం నిలబడలు, కాలిపోతాం, బూడిదైపోతాం. అటువంటిది అన్నాడు, లోకముతో స్నేహము నాతో వైరం. వారు ఆశించినట్లు నేను అంటాను, మన కళ్ళెదుట, మన బంధువులోనే, మన రక్త సంబంధికులోనే, మన అన్నదమ్ములోనే లోకాన్ని ఆశించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఆశించొద్దు. మా అన్నయ్యే కదా వెళ్ళొద్దు, మా నాన్నే కదా వెళ్ళొద్దు. వాడు ఆశించినట్టు నువ్వు ఆశించొద్దు, ఎందుకంటే వాడికి తీర్పు ఉంది. నేను తప్పు చేశాను, నా పిల్లలు తప్పు చేయాలని రూల్ లేదు, చెయ్యకూడదు కూడా. అర్థమైందా? మా నాన్న చేశాడు, మేం చేస్తే ఏంటి అని ఒకవేళ అంటే దేవుడు మాట్లాడతాడు తర్వాత. వారు చేశారని మనము చెయ్యకూడదు. వారు అలాగే చేశారు మన పితరులు. చివరికి ఏమైపోయారు చెప్పనా? ఓ తరం చేసినాను ఈ తరం చేసిన ఈ తరం ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఆ చివరి తరమే వెళ్ళింది కానని తెలుసా? ఆకులు రాలినట్లుగా అరణ్యంలో రాలిపోయారు. 40 రోజులు వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటి తెలుసా? ఫిల్టరింగ్ జరిగింది. అందుకే అంటాను, వారు ఆశించినట్లుగా. ఎవరు చెప్పినా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఇక్కడ నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. నీ ఇంటోళ్ళు ఎవరైనా సరే వాక్యముని హృదయములు ఉంటే నాన్నెలా చేయమన్నాడు? చెయ్యొద్దు అసలు. అన్ని ఆచారాలు మనకొద్దు. మా అమ్మ చేయమందే, మా నాన్న చేయమన్నాడు, మా భార్య చేయమందే, కొందరు మా ఆయన కోసం అయిపోతాం. మీ ఆయన చేయమన్నాడని, నీ భార్య చేయమన్నాను కనుక వారు చేయమన్నట్లు కానీ చేసి నువ్వు ఆశించి కనుక పని నువ్వు మొదలు పెడితే ఆకులు రాలినట్లుగా చెప్పండి రాలిపోతాం. ఇప్పుడు మన కృపాకాలంలో ఉన్నాము కాబట్టి దేవుడు చాలా మంచోడు, చాలా మంచి. చాలామంది దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆశ కలగండి. ఆశ కలిగే ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆయన ఇచ్చినది అయ్యా ఇంకో పెంచు, అయ్యా ఇంకో పెంచు అని ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో అడిగే అనుభవం లేకే ఆడి చెప్పింది ఈడి చెప్పింది వినేసి దయ్యమని వెళ్ళిపోయి చివరికి ఏమైపోతుంది తెలుసా? ఓ మాట చెప్పి నేను ముగించేస్తానే. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు కదా, ఆస్తిని పంపకలేమన్నవాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒకడే వేసామన్నాడా? నాలంటోడు ఎవడో కూడా వెళ్ళి చెప్తాడు. నేను చెప్పాను కదా, సర్పం వచ్చిందా, యెహోనాదాబు వచ్చాడా? అలాగా ఈ చిన్న కొమ్మడి బోళ్ళు ఆస్తి ఉంది కాబట్టి నాలంటోడు ఒకడు వెళ్ళి ఆస్తి వాట వేసామనరా, నీకు 3 వస్తుందిరా, నాతో పాటు వచ్చే పలానా దేశం తీసుకెళ్తాను, అక్కడ వ్యాపారం చేద్దాం, అక్కడ శుభ్రంగా మన బిజినెస్ చేద్దాం, మీ నాన్న నీకు వచ్చే వాట కంటే 3 రెట్లు ఎక్కువైపోద్ది, వేసేయమంటారు అని చెప్పేసి ఈయన ప్రోత్సహించి ఉంటారు ఈ రోజుని బట్టి. అంతే వెళ్ళిపోయి అడిగేశాడు, తీసుకున్నాడు, వాళ్ళని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం ఒకడే చేస్తాడా? వ్యాపారం ఒకడే చేస్తాడా? పెట్టుబడి ఒకడే పెట్టాడా? ఉన్నారు స్నేహితులు. ఈరోజు చాలామంది దేవుడి సన్నిధి విడిచి, కుటుంబాన్ని విడిచి, దేవుడి మందిరాన్ని విడిచి, సొంత వారిని విడిచి తిరుగుతున్న వాళ్ళకి ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? దుష్టుడు సంబంధులు ఉంటారు. వెళ్ళాడు, వ్యాపారంలో పెట్టాడు, చివరికి వాడు దెబ్బ వేసేశారు. వాళ్ళే వేసేసారు దెబ్బ. మీరు గమనించండి, వాళ్ళే వేసేసారు దెబ్బ. చివరికి జీరోకి వచ్చాడు, ఎవరో లేరు. ఏం చేశాడు తెలుసా? ఇంకా ఏం చేయాలో తెలియక ఆ పందులకు పెట్టే పొట్టు ఉంటుందే, దాన్ని తినడానికి వెళ్ళిపోతే అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాక? ఆ పందిల కాడికి వెళ్ళాక. యూదులు పందిని అసహించుకుంటూ అక్కడికి వెళ్ళడానికి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? నా తండ్రి అంటే అనేకమైన వారు పనివారు గలరు, నాకు ఈ పరిస్థితి ఏంటని అప్పుడు వాడికి బుద్ధి వచ్చి. అంటే ఏంటి? ఈరోజు బుద్ధి లేక చాలామంది పాపములు పడిపోతున్నారు. బుద్ధిపూర్వకంగా దేవుడిని ఆరాధించకే పాపంలో పడిపోతున్నారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కలిసి వచ్చిందో తిరిగి రావటం ప్రారంభించాడు. ఆ తండ్రి ఎలాగైతే కుమారుని చేర్చుకున్నాడో ఆ తండ్రి కంటే పరమ తండ్రి ఇప్పటికీ కూడా ఆయన 2 చేతులు చాపి లోబడని జనుల వైపు ఆయన ఏం చేస్తున్నాడు? కత్తెట్టుకున్నాడు, చేతిలో కర్రట్టుకున్నాడా? 2 చేతులు చాపైనా లోబడిన జనుల వైపు ఎదురు చూసి. ఎవరు లోబడాలంటే మనమే.
మనమేనండి. ఓ ప్రార్థన ఉండదు, సరైన ప్రార్థన ఉండదు, సరైన సమాధానం ఉండదు, దేవుడి సన్నిధిలో సరిగా ఆరాధన చెయ్యం, దేవుని కొరకు త్యాగం చెయ్యం, దేవుని కొరకు ఖర్చు పెట్టం, దేవుని కొరకు ఏదైనా చేయ సువార్తకి వెళ్ళం, దేవుడి కొరకు ఈ ప్రజలకు ఎవరికి సహకరించం, పేదలను కటాక్షించం, లేని వారికి సహాయం చెయ్యం. ఇవన్నీ లోబడనోళ్ళు. బైబిల్ పెట్టుకుని ప్రార్థనకు వచ్చేత్తం కాదు, అది కాదు. దేవుడు మాటకు లోబడాలి, సమస్త విధములైన ఆజ్ఞలకు మనం లోబడాలి. ఇదిగో ఈ చిన్నవాడికి చేసిన ఎడలా మీరు నాకు చేసినట్లే అన్నాడు. ఈ చిన్నవాడిని చేర్చుకుంటే నన్ను చేర్చినట్లు అన్నాడు ఆయన. మనం ఏం చేస్తాం చెప్పండి. ఎవడైనా బాగోలేదని పలకరింతకి వెళ్దామంటే ఆడొచ్చాడా నేను బాగోలేనప్పుడు అంటున్నాక చాలామంది. ఎప్పుడైనా చూడండి, దేవుడు శత్రువుని క్షమించమన్నాడు. శత్రువు వచ్చి నీకు క్షమాపణ అడిగినప్పుడు నేనెందుకు క్షమిస్తాను? ఎవడీడు? లోబడనోడు. మరి వీళ్ళందరి కొరకే కదా ఆయన ఇంకా చేతులు చాపి చూస్తున్నాడు. ఎప్పుడు మనము ఇంకా లోబడేది? ఎప్పుడు ఆయన మన కౌగులించుకుని సంఘాన్ని పైకి తీసుకెళ్ళిపోయేది? అలాగే ఉంచేద్దాం ఆయన్ని. చెప్పండి. లోబడటం అంటే మనము ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతామని కాదు. ఎవడు లోబడడంటే లోకాన్ని ఆశించినోడు ఎప్పుడు దేవుడికి లోబడడు, లోకానికి లోబడతాడు. దేవుని కొరకు ఆశ కలిగి దేవుని కొరకు ఏదైనా చేయటానికి ప్రాణముతో సహా తృణీకరించుకోవడం ఎవడైతే ఇష్టపడతాడో వాడు దేవునికి లోబడతాడు. ఎందుకు తెలుసా? వీళ్ళు లోకము లేదు, లోక సంబంధి కాదు.